Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 7, verse 19. కృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం ఇచ్చుట. శ్రీ భగవాను వాచ ప్రాయేణ మనుష్యాలోకే లోకతత్వ విచక్షణ సముద్ధరంతి ఆత్మానం ఆత్మానైవ సుభాషయాత్. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ఉద్ధవుడు భగవంతుడిని రకరకాలుగా పొగిడాడు. అనవద్య, అనంతపారం, సర్వజ్ఞ, పరమేశ్వర, అకుంఠ వికుంఠ దీష్ణం. నిన్న ఇవన్నీ కూడా ఈరోజు ఉద్ధవుడి యొక్క ప్రార్థనలకి, ఉద్ధవుడి యొక్క స్తుతులకి జవాబుగా భగవంతుడు ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా సీరియస్గా తీసుకోవాలా. అంటే అవన్నీ కూడా పరమ సత్యాలు. మనం దాన్ని అర్థం చేసుకోవాలా, దాన్ని జీవితంలో నిర్భయంగా అప్లై చేయాలి. చదివేది ఒకటి, చేసేది ఒకటి. అంటే మనకు అర్థం కాలేదు, లేదా నమ్మకం లేదు, లేదా మనకి భగవంతుడు ఎందుకు మనకి తెలివితేటలు జాస్తిగా ఉన్నట్లు లెక్క. ఎందుకు చెబుతూ ఉంటాడులే భగవంతుడు, మనకి మన తెలివితేటలు ఉన్నాయి బతకడానికి, మన తెలివితేటలు. ఆ రకంగా జీవితంలో మనం ఈ దుఃఖాలయంలో పడి కొట్టుకుంటూ ఉంటాం. అందుకని ఈరోజు ఉద్ధవుడు భగవంతుని ప్రార్థించాడు, భగవంతుని స్తుతించాడు, భగవంతుని ఉద్ధరించమని వేడుకున్నాడు. భగవంతుడు దానికి జవాబుగా భగవానుడు పలికను భౌతిక జగత్తు యొక్క అసలైన స్థితిని నిపుణతతో విశ్లేషించగలిగిన మానవులు సాధారణంగా విషయభోగపూర్ణ అమంగళ జీవితానికి అతీతముగా తమను తాము ఉద్ధరించుకొనెదరు. ఒక పెద్ద స్టేట్మెంట్, ఒక లైన్లోనే భగవంతుడు భౌతిక జగత్తు యొక్క అసలైన స్థితి అంటే ఇది తాత్కాలికం, ఇది దుఃఖాలతో కూడి ఉన్నది, భయాలతో కూడి ఉన్నది, ప్రమాదాలతో కూడి ఉన్నది. ఇక్కడ ఎవరు తప్పించుకునేది లేదు, ఎవరు కూడా, నో ఎక్సెప్షన్. ఎవ్రీబడి ఈజ్ సబ్జెక్టెడ్. మీ పదవులు మిమ్మల్ని కాపాడలేవు, మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడలేవు, మీ బంధువులు మిమ్మల్ని కాపాడలేదు, మీ తెలివితేటలు మిమ్మల్ని కాపాడలేవు. మరి ఎట్టాగయ్యా? దెన్ వాట్? శరణాగతి, సరెండర్. సరెండర్ అంటే ఐఎమ్ ఫూల్ నంబర్ 1, సో గాడ్ ఈజ్ మై మాస్టర్. నేను నా సొంత తెలివితేటల్ని ఉపయోగించదలచలేదు. ఎందుకంటే అన్ని చావు తెలివితేటలు.
చావు తెలివితేటలు అంటే అవన్నీ చావుకు లోబడే. మన తెలివితేటలన్నీ కూడా చావు తెలివితేటలు. నేను భగవంతుడికి చదువుతున్నాడు. భౌతిక జగత్తు యొక్క అసలైన స్థితి నిపుణతతో, అంటే ఈ జగత్తుని అర్థం చేసుకోవాలంటే మనకుండే సామాన్య జ్ఞానం సరిపోదు. ఇది ఇప్పుడు నిద్ర లేచి వచ్చింది. ఇది వేరా రుక్మిణమ్మ ఎవరుగా ఇష్టం వచ్చింది. సేవ చేస్తే ఇంక రావక్కర్లా సేవ చేస్తే భజనకి రావక్కర్లా. నాన్ సెన్స్. అక్కడ అయిపోగానే ఇక్కడికి రావడం, మధ్యాహ్నం అంతా పండుకోవడానికి. నువ్వు వదిలిపెట్టా అంటే సత్రంలాగా తయారు చేసి వదిలిపెడతారా? వాడు పోయి అక్కడ పండుకోవడం, పోయి ఇక్కడ కబుర్లు చెప్పుకోవడం, తినడానికి మాత్రం అంత 9 ఎప్పుడు కింద పోవచ్చు. అక్కడ జాగ్రత్తగా ఉండే ఆయన తెలిసిందే. ఒకరికొకళ్ళు సాకులు చెప్పుకోవడం, సపోర్ట్ చేస్తారు. ఏంటంటే మనం కూడా అదే బాపతి కదా. మనం రానప్పుడు ఇంకోటి సపోర్ట్ చేయాలి. గమనంలోనే అయింది. సేవ చేస్తే మాకు తెలియదు. మీరు చెప్పారని సేవ, మేము కదా సేవ చెప్పింది. కొంచెం సపోర్ట్ వెనక నుంచి మనం చేసినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయాలి. కొంచెం అథారిటీ తుడిచిపెట్టుకుపోయింది. సత్రం అంటారు అంతే కదా. తో ఇక్కడ భౌతిక జగతి పైకి కనబడేది ఒకటి, నేను అసలైన స్థితి అంటున్నాడు. మామూలు స్థితి మనకు కనబడుతుంది. మామూలు స్థితి ఎంతవరకు ఎంజాయ్ చేయగలం, ఎంజాయ్ చేయాలి, అది మామూలు స్థితి. ఎంతవరకు ఎంత వయసు అయిపోయినా కూడా ఆ వయసులో ఎంజాయ్ చేయగలం, దానికోసం ప్రయత్నం చేస్తాను. 40 ఏళ్ళ వయసులో ఉండే ఎంజాయ్మెంట్స్ కోసం, 20 ఏళ్ళ వయసులో ఉండే ఎంజాయ్మెంట్స్ కోసం. అంటే నీకు చెరుకు గడిస్తే నువ్వు ఎంజాయ్ చేయవు. సార్ పళ్ళు ఊడిపోతాయి, ఆ టైం అయిపోయింది మాకు, వీళ్ళకిస్తే స్టార్ట్. అంటే మనకి ఏ వయసులో కూడా భోగపు ఆలోచనలు మనం వదిలిపెట్టవు. మనం అనుకోవచ్చు, ఇప్పుడు నేను అది తింటలేదు సార్, ఇది అరగదు కాబట్టి తింటలేదు. అదే పెద్ద వైరాగ్యం కలిగి నేను ఒక పూట తింటున్నా. అది 2 పూటలు తింటే మనం భక్తి చేయలేం కాబట్టి, భక్తిని కాపాడుకోవడానికి అంతే కదా. 2 పూటలు తినగలి భక్తి చేయగలిగితే ఎందుకు తినం? రైట్. అంటే ఇదంతా మనకి వైరాగ్యం కాదు, పాడు కాదు, మనకి అనుభవించడం మనకి చేత కాదు, మన వల్ల కాదు, అటు వదిలిపెడతాను అంతే కదా. మీ వల్ల అనుభవించగలిగితే అనుభవిస్తున్నారు లేదా? శుద్ధంగా అదే ఏం పొద్దున్న తెచ్చింది సదుబూరులే లాగిచ్చేసారా లేదా? ఇప్పుడు దాకా పక్కన పెట్టుకున్నారా? చెప్పండి నిజంగా. ఆల్రెడీ అయిపోయిందా? సద్దబూర పొద్దున పెట్టిన సద్దబూర తినేసారా లేదా అని అడుగుతున్నాను. సరే, ఇమ్మీడియట్లీ అదే కదా. గమనండి, నాన్ సెన్స్. తిన్నారు లేదా? తిన్నారా? బట్ ఇమ్మీడియట్గా ఇంకా లేదు సార్, నేను 8:20కి తిన్నా, ఇప్పుడు తింటే మాకే. తిన్నారా లేదా? తిన్నాం, ఫినిష్. ఎన్ని సాకులు. మేము ఇంద్రియ తృప్తి కోసం బతకటం లేదు సార్ అని చెప్పుకోవడానికి. ఏ వయసులో మనం ఇంకా అనుభవించగలిగితే మనం అనుభవించడానికి ఎవరు రెడీ అంటే తినేసారు. ఎందుకంటే మనకి ఆ టేస్ట్ కలగల, భగవంతుడిలో మనకి టేస్ట్ కలగలేదు. అంటే అది లేనంత వరకు ఇంకా ఆ టేస్ట్ ఈ టేస్ట్. मौसमी जूस आइस डाला जैसा, मालूम नहीं पड़ता है पकड़ने में, बर्फ भी लग रहा है देखो। तो भौतिक जगह असलैन స్థితి అంటే ఇక్కడ
మనం టైం పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రయత్నం చేయటం లేదో అంత టైం పాటు చేసుకుంటున్నారు. సాకులేదో చెబుతారు, దేశానికి సేవ చేయకపోతే మోడీ గారు, నేను లేకపోతే భారతదేశానికి ఏమవుతుంది, హిందువులకి ఏమవుతుంది అంటే ఆయన పర్మనెంట్గా ఉండబోతున్నాడే అయింది కాదు కదా. కానీ ఉన్ననాళ్ళు వదిలిపెట్టడం, ఎందుకంటే మనకి పెత్తనం చేయాలని ఉంది. కాబట్టి ఆ పెత్తనం చేయడానికి ఏదో సాగు చెప్పాలి. మాకేం పదవుల మీద మాకేం వ్యామోహం లేదు సార్. కానీ ఈ ప్రజలకి అమాయక ప్రజల్ని ఎవడు కాపాడుతాడు? ఆయన ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు కాపాడడానికి. ఆయన ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు, 75 ఏళ్ళ నుంచి ఉన్నాడు. అంతకుముందు జనాలు బతుకుతారు అన్నాడు. ఇంకో 75 ఏళ్ళు బతుకుతాడైంది, ఇంకో 75 ఏళ్ళు బతుకుతాడైంది మోడీ గారు. వీలవుతుందా? వింటున్నా నిద్రపోతున్నా? మోడీ గారి 75 ఏళ్ళు, ఇంకో 75 ఏళ్ళు జనాలు కాపాడుతాడా అని అడుగుతున్నా. అదంటే వీలవుతుంది. ఆయనకే గతి లేదు. 10 ఏళ్ళ లోపల ముఠా ముళ్ళ వదిలిపెట్టి, సర్దుకుని కాదు, ముఠా ముళ్ళ వదిలిపెట్టి కీప్ గోయింగ్. తెలియని లోకాలకి వెళ్ళిపోవాలి. తెలియని యోనులకి, తెలియని లోకాలకి, తెలియని జన్మలకి, తెలియని ప్రదేశాలకి. అంటే వీఆర్ నాట్ ప్రిపేర్డ్ జీవితంలో. ఎందుకంటే మనకి ఇక్కడ పరిస్థితి అంతా మనకు అర్థం కాల. అర్థమైతే తయారవుతాం. ఎవరికైనా నిజంగా, అందుకే భగవద్గీతలో 10వ అధ్యాయంలో భగవంతుడు ఎవరికైనా అర్థమైందంటే వాడి జీవితం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఇది అహం సర్వస్వ ప్రభువ మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా బోధ భావ సమన్విత. ఎవరికైనా అసలు ఏంది ప్రపంచం అర్థమైతే పూర్తిగా తన హృదయాన్ని పెట్టి, హృదయం అంటే ఆసక్తి, తలకాయ ఒకటి ఉంది, మనకు హృదయం ఒకటి ఉంది. తలకాయ పని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ ఏం చేయాలా, ఇంకా దేవుడి మీద నమ్మకం లేదు కదా. కానీ క్యాలిక్యులేషన్స్ హౌ టు గో ఆన్. ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో. తర్వాత హార్ట్, ఇంకా ఇంకా మనకి ఆ తీపి చావదు. ఇంకా మనకి కొడుకులు, మనవాళ్ళు, వాళ్ళు, వీళ్ళు అంటే గుర్తొస్తూ ఉంటాం. ఇదేంటే దేవుడి మీద ప్రేమ కలగలేదు కదా. దేవుడి మీద ప్రేమ లేకపోతే మన వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. లేదా మనకి నిజంగా తెలివితేటలుంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఏం పనిచేయవు. మనం దేవుడితో సహకరించడమే మేలు. తెలివితేటలు పూర్తిగా ఉంటాయి. మనం మిడిమిడి జ్ఞానం అంటే క్యాలిక్యులేషన్స్, ఇటు చేస్తే అటు చేస్తే కానీ అయ్యేదేదో అవుతుంది. అది మనం వేసుకోవచ్చు క్యాలిక్యులేషన్స్. అంటే శరణాగతి పొందినటువంటి భక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పినట్టుగా చేసుకుంటూ పోతూ ఉంటారు. దే డోంట్ బాదర్. ఎందుకంటే భగవంతుడి మీద వదిలేసినాం. నేను ఏం చేసుకున్నా కూడా దుఃఖాలు తప్పు. ప్రభుపాద పోయేప్పుడు ఆయన దివ్యస్థితి కాదు, ఆయన శరీరానికి బాధలు లేవు. ఆయన చదివారు ఆఖరి నెల, ప్రభుపాద ఆఖరి నెల చదివితే ఒంటేలు రావటం లేదు, బ్లాడర్ వాచిపోయింది. అది ఇంకా రావటం లేదు, బ్లాడర్ ఉబ్బిపోతుంది, పరిగెత్తాలి, ఎమర్జెన్సీ కదా, షాక్. ఆయన సామాన్య భక్తుడే అయింది. కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్ ఫెయిల్ అవుతుంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, లేదా ప్లస్ ఫెయిల్ అవుతున్నాయి, బాడీలు పార్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కడ కూర్చుంటే అక్కడ తోలు లేచిపోతుంది. ఎందుకంటే మిగిలింది మాంసం ఎముకతో ఎక్కడ కూర్చుంటే ఎముకకి మీరు కూర్చున్న దానికి మధ్య తోలు కాస్త ముక్కలు అవుతూ ఉంటుంది. మనకి తోలు ముక్కలు అవటం లేదు, మధ్యలో కండ ఉంది కాబట్టి
దీనికి నాకు మధ్యలో కండ ఉంది కాబట్టి, లేకపోతే తోలు కాస్త నొక్కుపోతుంది, చిట్లిపోతుంది. దాన్ని బెడ్ సోర్స్ అంటారు. బెడ్ సోర్స్. పండుకుంటే కూడా పుళ్ళు శరీరం అంతా. అది ప్రభుపాదని ప్రతి 10 నిమిషాలకి అడిదిప్పు ఎడిదిప్పు పుండ్లు పడకుండా. బరువు శరీరం బరువుకే, మీ బరువుకే. అంటే మీరు 50 కేజీలు, 50 కేజీలు వెనకాల ఇంత పల్చగా ఉండే చర్మం ఉంది, కింద నేల ఉంది, ఏమవుతుంది? 50 కేజీలు మీ చర్మానికి గట్టి, ఏమని పగిలిపోతుంది. అటు సాఫ్ట్గా ఉండాలా, అయినా కూడా తిప్పుతూ ఉండాలా. తర్వాత ఇన్ఫెక్షన్ పౌడర్ వేయాలా, పౌడర్ అంటే ఎవరు తప్పించుకోవాలి? ఇంకా ప్రభుపాద లాంటి వాళ్ళు తప్పించుకోకపోతే మీ భక్తి అంతా, నా భక్తి అంతా. భౌతిక. అందుకే ప్రభుపాద గివెన్ ఆల్ కేర్స్. ఆయన కావాలంటే అమెరికా నుంచి డాక్టర్లు వస్తారు, ఆయన కావాలంటే ఇంగ్లాండ్ నుంచి డాక్టర్లు వస్తారు, ఎక్కడి నుంచైనా వస్తారు. డబ్బుకు లోట్లే, ఆయనకి పలుకుబడి లోట్లే. కానీ ఆయన ఇవన్నీ కూడా దేనికి పనికిరావు. ప్రభుపాద ఆల్రెడీ తయారై ఉన్నాడు. ఆయన ఇది ఆల్రెడీ ప్రిపేర్డ్. దాన్ని అంటే జీవన్ముక్త. ప్రభుపాద వాదిని పెట్టి ఇన్ ది బాడీ. ఆయన ఈ జగత్తులో ఉన్నాడు, ఈ శరీరంలో ఉన్నాడు. కానీ ఆయన శరీరం మీద మమకారం లేదు, ఆయన సంసారం మీద పూర్తి వైరాగ్యం. అంటే భౌతిక జగత్తు యొక్క అసలైన స్థితిని నిపుణతతో విశ్లేషించగలగడం. నిపుణత అంటే సాంఖ్యయోగం. నిపుణత. వెనెవర్ యు లుక్ ఎట్. మామూలు ముసలాళ్ళైన శరీరాలు ఆకర్షణీయంగా ఉండవు, వయసులో ఉండేవాళ్ళ శరీరం ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఆ 2 శరీరాల్లో ఉన్నది అదే, ఆ ఎముకలే, ఆ చర్మమే, ఆ రక్తం. కానీ ఇక్కడ మనకి ఆకర్షణ లేదు, ఇక్కడ ఆకర్షణ ఉంది. అవి దానికి ఏంగానే నిపుణతతో వాట్ ఈస్ దిస్ బాడీ అబౌట్. ఈ శరీరంలో 7 ధాతువులు, 7 ధాతువులు ఉన్నాయి. ఈ శరీరంలో 24 మూలకాలు ఉన్నాయి. ఈ రకంగా చూస్తే అప్పుడు మీరు ఈ శరీరాన్ని ఎముకలుగా, రక్తంగా, మీరు ఒంటేలుగా, పెంటగా, వెంట్రుకలుగా చూస్తే ఆకర్షణ. అంతే కదా. నేను ఒక గిన్నె నిండా వెంట్రుకలు తెచ్చిస్తాను, ఈ బికమ్ అప్సెట్ ఆర్ నాట్. కానీ మనం ఎదుర్కొంటే చూస్తున్న శరీరం అదే కదా, అక్కడ మళ్ళీ అప్సెట్ లేదు. దట్ ఈజ్ అవర్ ఇంటెలిజెన్స్, మన కంటామినేటెడ్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే మళ్ళీ ఇంకా భోగ దృష్టి పోలేదు కాబట్టి మనకి ఇది బాగాలేదు, ఇది బాగుంది, కానీ 2 ఒకటే. సో దానికి ఎక్స్పర్టైజ్. ఎలాగ ఒక మెకానిక్, మా బండి పాడైతే కొంచెం ఏం నానగట్లేదు, తుర్ అంటూ ఉంటుంది. మనకు అర్థం కావట్లేదు వాట్ ఈస్ ది కాజ్. మెకానిక్ని పిలిస్తే ఆయన అనంగా చెబుతాడు, ఇంజన్ పాడైంది, లేదా పెట్రోల్ లేదు సార్, లేకపోతే దానిలో రేడియేటర్లో వాటర్ లేదు, వాటర్ కూలెంట్ లేదు సార్. దే ఆర్ మెనీ థింగ్స్ టు సే. లేదా వాడేమంటాడు, అది ఈ తాళం పని చేయట్లేదు సార్, కాంటాక్ట్ కావాలి కదా, తాళం పెడితే కాంటాక్ట్ సర్క్యూట్ పూర్తవుతుంది. సర్క్యూట్ బ్రేక్, సర్క్యూట్ స్టార్ట్. నువ్వు దానిలో కరెక్ట్గా కాంటాక్ట్ అయ్యే తాళం కాకుండా ఏదో తాళం దానిలో ఉంది, అది పెట్టి ఇటు అంటే తిరుగుతూ ఉంటుంది, బండి స్టార్ట్ కాదు. అంటే బండి పాడైంది, నో కాంటాక్ట్, సర్క్యూట్ పూర్తిగా అట్లా. అందుకనే దానిలో ఇగ్నిషన్ రావట్లా. సో 100 రీజన్స్, దాన్ని అంటారు ఎక్స్పర్ట్. అదే రకంగా మన మోహాన్ని భంగం చేయడానికి మనం ఈ శరీరాన్ని రకరకాలుగా విశ్లేషణ చేయొచ్చు. ఆ రకంగా అందుకే ఆయన ఆది శంకరాచార్యులు అన్నాడు, నారీస్తన భారం
నారీ స్తనభారం, మిథ్యా మాయ, మోహావేశం, మనసు విచింతే భారం భారం, మనసు విచింతే భారం భారం, ఆఖరిలైన గోవిందం భయ మూఢమతే. మూఢమతులంతా కూడా గోవిందుని వదిలిపెట్టి రకరకాల సొల్యూషన్స్ ఎదుగుతూ ఉంటారు. కానీ ఆది శంకరాచార్యులు ఎక్స్పర్ట్, ఆయన నారీ స్తన భారం, ఆడవాళ్ళ స్థానాలు, ఆడవాళ్ళ ఒళ్ళు, మనుషులు విద్యా మాయ. ప్రాబ్లం నీలో ఉంది, అక్కడ కాదు అనేది. ప్రాబ్లం నీలో ఉంది, దానివల్ల నువ్వు యాజిటేట్ అవుతున్నావు. అంటే దాని మనసు విచింతే భారం భారం, మళ్ళీ మళ్ళీ ఆలోచించు. పొందిన అనుభవాలని, తర్వాత మనకుండే జ్ఞానాన్ని ఇవన్నీ ఉపయోగించుకొని మనసు విచింతే భారం భారం, మళ్ళీ మళ్ళీ ఆలోచించు. ఎన్ని జన్మల్లో మనం భోగాలు అనుభవించాము, ఈ జన్మలో ఎన్ని మాటలు భోగాలు అనుభవించాము, ఎంతమంది భోగాలు అనుభవించడం చూస్తున్నాం. తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ ఆలోచించు. అంటే ఎక్స్పర్ట్ అయిన వాడు, మామూలు వ్యక్తి పడిపోతాడు. ఎక్స్పర్ట్ అయినటువంటి వాడు ఎందుకంటే ఆయన ఎలా ఈ మోహాన్ని దాటి యదాతే మోహకలిం, రెండవ అధ్యాయం, యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదాగంతాది శ్రోతవ్యచ. ఒక ఆత్మజ్ఞాన వ్యక్తికి ఆయనకి ఈ సంసారంలో ఏది వినవలసింది లేదు. ఆల్రెడీ సిచ్యువేటెడ్ ఇన్ సెల్ఫ్ నాలెడ్జ్. వాడికి ఇంకేం చెప్పాలి మీరు? వాడు అందరికీ పోయి చెప్పడం తప్పితే నేనేమన్నా నోబెల్ లారెట్ దగ్గర నేర్చుకోవాలా, నేనేమన్నా సైంటిస్ట్ దగ్గర నేర్చుకోవాలా? ఎవరైతే ఆత్మజ్ఞానంలో స్థితిలో ఉంటాడో యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి. దట్టమైన మోహారణ్యం. మనం అడవిలో ఎక్కడైనా ఇరుక్కుపోతే, మీరు అడవిలో ఎడిపోతే ఊరు వస్తున్నాయని తెలుస్తుంది, వాడికి తెలుస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి అడవి మధ్యలో వదిలేస్తే ఎవడో ఉన్నాం. మీరు అడవి లోపలికి పోతున్నారా, అడవి బయటకు వస్తున్నారా, ఎక్కడ కనుచూపులో ఎక్కడ ఇండికేషన్స్ లేవు కదా. అంటే ఈ మోహం అనేటిది అంత దట్టంగా ఆవరించి ఉంది మనల్ని. కాబట్టి ఎన్ని మాటలు తిన్నా కూడా మన తలకెక్కదు, ఎన్ని దెబ్బలు తిన్నా కూడా మనకు అర్థం కాదు. అంటే బాగా థిక్ అంటారు కదా, ఏనుగు చర్మం మందంగా ఉంటుంది కాబట్టి దానికి తొందరగా ఏమనిపించదు. ఆ రకంగా మనం దట్టమైన మోహారంలో ఉన్నప్పుడు మనకి ఆత్మజ్ఞానం తలకెక్కదు, మనకి భక్తి తలకెక్కదు. మనకి లేదు ఇంకా సుఖం, బయట సుఖం ఉన్నది. అక్కడికి పోతే, దీంతో తిరిగితే, అది దొరికితే, ఇది మన యొక్క కల్పనలు. అందుకని అన్నాడు, నిపుణులతో విశ్లేషించగలిగిన మానవులు. అంటే ఈ మోహం నుంచి బయటికి రావాలంటే, ఈ భ్రాంతి నుంచి, ఈ భ్రమల నుంచి బయటికి రావాలంటే నాట్ ఆర్డినరీ థింగ్. వన్ హ్యాస్ టు బి ఎక్స్పర్ట్ హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఎక్స్పర్ట్ అంటే ప్రభుపాద ఏం చెప్పాడు, ఎక్స్పర్ట్ యూ విల్ బికమ్ లేటర్. అదే అంత అనుభవంతోనే ఎక్స్పీరియన్స్ వచ్చేది. రోజు మంగళారతి, రోజు 16 మాలు, రోజు క్లాసు, రోజు ఆరతి, రోజు ప్రసాదం మాత్రమే తినడం, రోజు. మనకి అంత తేడా ఏం కనబట్ల, థిక్ స్కిన్. బట్ కీప్ డూయింగ్ ఇట్, కీపింగ్ స్లోలీ డిజాల్వ్. మెల్లిమెల్లిగా పొరలు పోయి ఆఖరికి మనకి ఆ థిక్ స్కిన్ పోయి మనకి ఏంటంటారు, బ్యూటీ స్కిన్ డీప్. ఈ సౌందర్యం అనేటువంటిది స్కిన్ డీప్. బస్ ఈ మన చర్మం ఎంత మందంగా ఉంటుంది అంటే 10 millimeters. కొద్దిగా బ్లేడ్ తిట్టంటే నెత్తురు వస్తుంది. మేబీ 1 millimeter, 1.5 millimeter థిక్నెస్. దిస్ ఈజ్ కాజింగ్ ఆల్ ది ట్రబుల్.
అందుకని స్కిన్ డిసీజ్. మనం ఈ స్కిన్ డిసీజ్ నుంచి బయటికి రాలేకపోతే మిగతా విషయాలు ఎక్కడ అర్థమవుతాయి మనకి. అందుకే అన్నారు మొదట మనం వీటి నుంచి ఇది కామిని, కాంచన, తర్వాత అహంకారం లెవెల్స్. మొదట ఈ ఆకర్షించి బయటపడడం, ఆ తర్వాత డబ్బు ఆకర్షణ నుంచి బయటపడడం, ఆ తర్వాత పదవులు, ఆ తర్వాత అహంకారం. వీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఎక్స్పర్ట్ అయినట్లు లెక్క. దెన్ యూనో అన్ని పరిస్థితుల్లో ఎలా భగవంతుని పని చేసుకుంటూ ఎలా పోవాలా. కానీ భౌతిక జగత్తు యొక్క అంటే భౌతిక జగత్తు అంటే నామరూపాలు, నథింగ్ మోర్. ఇక్కడ వాస్తవికత అనేది లేదు. నో రియాలిటీ, షాడో. ఇస్ మెటీరియల్ వరల్డ్ ఇది షాడో, మెటీరియల్ వరల్డ్ ఇది రిఫ్లెక్షన్, మెటీరియల్ వరల్డ్ ఇది ఇల్యూజన్. ఆల్ నెగిటివ్ వర్డ్స్, ఇల్యూజన్, షాడో. నీకు షాడోతో పెళ్లి చేస్తే ఏమవుతుంది? దొరికేది ఏం లేదు. కాబట్టి ఈ సంసారంలో అంటే రియాలిటీ ఈజ్ వే అప్ దేర్. ఈ సంసారంలో ఓన్లీ వన్ రియాలిటీ, ఆత్మ ఇది రియాలిటీ. విధాన్ని మారిపోతూ ఉంటాయి కదా, అంతే మారిపోతున్నాయి లేదా? ఎవ్రీథింగ్ చేంజ్, నథింగ్ రిమైన్స్. ఇప్పుడు ఈ వయసుకు ఉండే ప్లాన్లు ఈ వయసు, ఆ తర్వాత ఈ ప్లాన్లన్నీ మారిపోతాయి. ఎందుకంటే నాట్ ప్రాక్టికల్. అంటే అంటారు ఈ భౌతిక జగత్తులో అంతా కూడా ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే భ్రాంతి. ఎవడైనా తాడుని పాము అనుకోవడం, తాడుని పాము అనుకుంటే అనవసరంగా భయపడి వస్తున్నాడు, అనవసరంగా భయపడి వస్తున్నాడు, అంతే కదా. తాడుని పాము అనుకోవడం, పాముని తాడు అనుకోవడం, చస్తాడు. దాన్ని రెండు పద్ధతులు చస్తాడు. తాడుని పాము అనుకున్నానికి మనశ్శాంతి లేదు, పాముని తాడు అనుకున్నా కూడా మనశ్శాంతి లేదు. పాముని తాడు అనుకుంటే ఆల్రెడీ పోయి దాన్ని పట్టు కూర్చుంటే చుట్ట కట్టుకుని ఫినిష్ అయిపోయింది. లేదా నువ్వు తాడిని పాము అనుకుని దగ్గరికి పో, ప్రతిసారి బిక్కుమంటే గుండె తడుపుతా అనవసరంగా తిరుగుతూ ఉంటావు. 2 ways. కాబట్టి నువ్వు తాడుని తెలుసుకోవాలి, పాముని తెలుసుకోవాలి. కాబట్టి ఈ శరీరం ఏంది, ఆత్మ ఏంది, ఈ రెండు తేలిపోయారంటే వాట్ ఈస్ దిస్ బాడీ అండ్ హూ యామ్ ఐ. అది తెలిసిపోయిన వ్యక్తి ఈ శరీరాన్ని వేరే పద్ధతిలో ఉపయోగించుకుంటూ ఉంటాడు. మళ్ళీ శరీరం మన మాట వినదు. ఎందుకంటే దాన్ని వదిలిపెట్టాం చాలా ఏళ్ళ నుంచి, చాలా జన్మల నుంచి శరీరాన్ని వదిలిపెట్టున్నాం మనం. అంటే మీకు తెలుసు కూడా, బుద్ధి పనిచేస్తుంది కానీ మనసు సహకరించడం లేదు. బుద్ధి పనిచేస్తుంది కానీ మనసు, ఇంద్రియాలు సహకరించడం లేదు. దానికి జస్ట్ బీ పేషెంట్, డోంట్ ఈల్డ్, డోంట్ బీ ఎ విక్టిమ్, జస్ట్ బీ పేషెంట్, జస్ట్ టాలరేట్. అందుకే భగవంతుడు అన్నాడు అదే 2వ అధ్యాయంలో, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో అనిత్యం తాంతి తిక్షుత్స భారత. భగవంతుడు ఈ మన అలవాటు కొద్దీ మన బుద్ధి చెప్పే మాటలు నమ్మమాకండి. అలవాటు కొద్దీ మన మనస్సు, ఇంద్రియాలు చెప్పే నమ్మమాకండి. అంటే దే ఆల్వేస్ మిస్లీడ్. మైండ్ ఈజ్ మిస్లీడింగ్, సెన్సెస్ ఆర్ మిస్లీడింగ్, అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ మిస్లీడింగ్. దెన్ వాట్ ఈస్ ది వే? ఇంటెలిజెన్స్ ఈజ్ కంటామినేటెడ్, మైండ్ ఈజ్ స్టబ్బర్న్, సెన్సెస్ ఆర్ fickle, chanchural. So then what is the way out? Hold on to Guru, hold on to Krishna, hold on to scriptures. Don't depend on yourself. Don't depend on yourself. Depend on Guru and Krishna. Then your life is safe. అందుకని ఇక్కడ అంటే నిపుణత. ఈ సంసారంలో ఎవడు భయం లేకుండా, ఎవడు
పూర్తి నమ్మకంతో ఎవడు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని అటెంప్ట్ చేస్తాడు అటువంటి వాళ్ళు ఆపోజిట్గా చూస్తూ ఉంటారు. అందరూ చూసేది ఒక రకం అయితే ఎక్స్పర్ట్ అయినవాడు దానికి ఆపోజిట్గా చూస్తూ ఉంటాడు. దాన్నే భగవద్గీత 7వ అధ్యాయంలో భగవద్గీత అంటాడు ఆయన, రాత్రి వాటి తెలుసుక దేన్నైతే సంసార వ్యక్తులు రాత్రిగా భావిస్తూ ఉంటారో దాన్ని ఆత్మజ్ఞానులు పగలుగా చూస్తూ ఉంటారు. దేన్నైతే సంసార వ్యక్తులు పగలుగా అంటే ఏ పనులు అయితే యానిష సర్వభూతానాం తస్యాం జాగతి సన్నిధి యస్యాం జాగతి భూతాన్ని సానిస పశ్యతోమునే. ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఏ దృష్టితో ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాడు. ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు ఏ దృష్టితో కంప్లీట్లీ రివర్స్. వీడంతా ఎప్పటి వరకు శరీరాన్ని కాపాడు కోసం శరీరం అంతా 24 గంటలు వాడి బతుకంతా. కానీ ఆత్మజ్ఞానం ఉండేవాడు దీన్ని బట్టి ఆత్మ కోసం ఎలా ఈ శరీరాన్ని భగవంతుడి సేవల్లో ఉపయోగించాలి. రివర్స్ అక్కడ ఇది కూడా అంటాడు. కాబట్టి సాధారణంగా విషయభోగాలు అందరిగా పరిగెడుతూ ఉంటారు. ఆ సినిమాలు చూడాలి, క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది, టీవీలో సీరియల్ ప్రారంభమైంది, ఇప్పుడు పెళ్లి భోజనాలు వడ్డించడం ప్రారంభమైపోయింది. హరి ఎవ్రీబడి ఈజ్ బిజీ. పెళ్లి భోజనాలు పోవాలా, క్రికెట్ చూడాలి, సీరియల్ చూడాలి, బయట పిక్నిక్లకు పోవాలా, లాట్ ఆఫ్ ప్లానింగ్, ఎవ్రీబడి ఈజ్ బిజీ. కానీ భక్తులు షిట్ వీటికి దూరంగా ఉంటాం. బయట రంగులు గొడ్డలు లేవు, ఆర్భాటాలు లేవు, ఆడంబరాలు లేవు, ఫ్యాషన్ లేవు, ఇది లేదు. సింపుల్గా మేక్ ఇట్ సింపుల్. భౌతిక జీవితాన్ని పూర్తిగా సాదాగా చేసి అప్పుడు మనకి ప్లానింగ్ ఉండదు. భౌతిక సాదాగా ఉండి ఇంకేం ప్లానింగ్ ఆ మాత్రం దొరుకుతూనే ఉంటుంది. నో ప్లానింగ్ ఫర్ మెటీరియల్ లైఫ్ వాట్ ఎవర్. యదృశ్యయా లాభ సంతుష్టో ద్వంద్వాతీత విమత్సర సమవసిద్ధావసిద్ధేచ కృత్వాపి నానబెద్దితే. సో ఈజ్ టూ బిజీ. నేను ఇక్కడ విషయభోగ పూర్ణ అమంగళ జీవితం. ఎప్పుడైనా కూడా మనం ఈ శరీరం గురించి ప్లాన్ చేస్తున్నాం అంటే ఇన్ఆస్పీషియస్. ఎందుకంటే ఈ శరీరం కాల ప్రభావంలో ఉంది. మన ప్లాన్లు ఏం పనిచేయవు ఇక్కడ. ఉద్ధవుడు తన పతనావస్థను జీవితం యొక్క భౌతిక భావంలో తను చిక్కుబడిన నిజానికి ఉద్ధవుడికి ప్రాబ్లం ఏం లేదు. మన బతుకుని ఆయన విశదపరుస్తున్నాడు. ఇప్పుడు గొప్ప వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఇతర లాభం కోసం మాట్లాడుతూ ఉంటారు. అక్కడ కృష్ణుడికి అవసరం లేదు, అర్జునుడికి అవసరం లేదు. ఇక్కడ కృష్ణుడికి అవసరం లేదు, ఉద్ధవుడికి వాళ్ళంతా ఆధ్యాత్మిక జీవితం. ఉద్ధవుడు ఇక్కడ ఏమైనా వచ్చి ఆయన పెళ్ళాం బిడ్డలు ఈ ఆస్తులు వాటిలో పడ్డాడు. ఎప్పుడు 24 గంటలు కృష్ణుడు వెనకాల పడున్నాడు. ఆయనకి అవసరం ఇదంతా. ఆయన ఎన్ని దాటి కృష్ణుడికి బాగా పార్షదుడైపోయినాడు. ఆయనకు అవసరమైంది. కానీ పెద్ద వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుకునేప్పుడు ఇప్పుడు ఇక్కడ రాజశేఖరు వీళ్ళిద్దరు సీనియర్స్ కూర్చొని ఉన్నారు. క్లాస్ అవుతాయి ఎనీ క్వశ్చన్స్ వాళ్ళకి తెలిసే ఉంటాయి. కానీ తెలియని వాళ్ళు చాలామంది అమాయకులు కూర్చుంటారు. వాళ్ళల్లో ఇట్లాంటి క్లాస్ అయిన తర్వాత బహుశా ఇట్లాంటి డౌట్ వస్తూ ఉండొచ్చు. వాళ్ళకి తెలియటం లేదు, లేదా వాళ్ళకి అడగడానికి సంకోచంగా ఉంది. రిప్రజెంటింగ్ దమ్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్ ఆన్ దేర్ బిహాఫ్. ఈ రకంగా అండ్ ఉద్ధవుడు తన పతనం. అంతేకాకుండా భక్తుల యొక్క వినయం. మనం ఎంతమంది భక్తి వినోద్ ఠాకూర్ భజనలు చూడండి, లోచన్ దాస్ ఠాకూర్ భజనలు చూడండి, ప్రహ్లాదు డైలాగులు చూడండి. అంత వాళ్ళు ఏ అసమర్థుల్లాగా అంటే మీ కృప లేకపోతే ఈ భౌతిక జగత్తులో
మీదంత అంత అదే ఆ పాటలో వస్తుంది కదా, యోగ్యత విచార కుచినైపాయ తుమార కరుణ సార. అంటే భగవంతుడి దయతోనే మనం ఈ సంసారంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపగలము. లేకపోతే మనంతా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంకొక రోజు బతికితే ఆ పరిస్థితిలో పూర్తిగా మనం ఉన్నదంతా పోగొట్టుకొని ఇంకా ప్రాణం కూడా పోయేదాకా తాపత్రయం. అటు ఇక్కడ ఏమంటున్నాడు, ఉద్ధవుడు మనందరినీ ప్రతినిధిత్వం చేస్తూ ఉద్ధవుడి కన్నా అతి తక్కువ యోగ్యులకు జనులు ఇంద్రియ భోగమైన అమంగళ జీవితం నుండి తమను తాము ఉద్ధరించుకోగలుగుతున్నారని కృష్ణుడు అతనికి ఆశ్వాసముద్రం. ప్రామాణిక గురువు నుండి ఉపదేశాన్ని పొందినప్పటికీ మనిషి భౌతిక జగత్తు భోగ ప్రదేశం కాదని ప్రత్యక్ష పరోక్ష విశ్లేషణ ద్వారా ఎరగగలడని. అటు ప్రత్యక్ష విశ్లేషణ స్వీయ అనుభవం, పరోక్ష విశ్లేషణ ఇతరుల అనుభవం. అంటే మనం ప్రతిదీ మన అనుభవంతో అంటే వీలు కాకపోవచ్చు, ఇతరుల యొక్క అనుభవాల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఇతరుల అనుభవాన్ని వినుట, చదువుట. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయాన్ని అనుసరించి ఉద్ధవుడు స్వర్గమునందరి దేవతల కన్నా అతి బుద్ధిమంతుడని కృష్ణుడు భావించాడు. కానీ తాను భగవత్ సేవకు తగని వాడినంతలో ఉద్ధవుడు నిరుత్సాహపడి ఉండను. ఆయన్ను కృష్ణుని గురువుగా పొందిన కారణంగా అతడు నిజముగా పూర్ణస్థితిలో నెలకొని ఉన్నాడు. ఎవరైతే వైష్ణవ సంప్రదాయంలో మాకు కూడా గురువు ఉన్నాడు సార్, లేదా మాకు కూడా మంత్రం దొరికింది సార్, మాకు కూడా ఆత్మకి శరీరానికి తేడా తెలిసింది, ఆత్మకి తేడా శరీరానికి తేడా తెలుసుకోవడం, ఇట్ ఈస్ సంథింగ్, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. ఆత్మకి శరీరం తేడా తెలుసుకోవడం సంథింగ్ యూ నో, బట్ సంథింగ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. సంథింగ్ ఈజ్ ఓన్లీ సంథింగ్. అంటే అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళకి నేను శరీరం కాదు ఆత్మ తెలియం కానీ ఐ నో సో మెనీ థింగ్స్, దట్ ఈజ్ నథింగ్. ఇంకా చాలా అనేది తెలుసుకోవాల్సింది. అందుకని ఇక్కడ గురు పరంపర. కృష్ణుడు యొక్క ప్రతినిధి. కృష్ణుడిని గురువుగా పొందిన కారణంగా అతడు నిజముగా పూర్ణస్థితిలో నెలకొని ఉన్నాడు ఉద్ధవుడు. అంటే వినడం సరిగ్గా వినాలా, వినదాన్ని ప్రహ్లాదుడిలాగా ఉడుంపట్టులాగా వినడం ముందు మన జాగ్రత్తగా వినం కదా. ఒకవేళ పొరపాటు విన్నా కూడా దాన్ని ప్రాక్టీస్లో పెట్టేప్పటికి ఎగిరిపోతూ ఉంటుంది. జపానికి పోయేప్పుడు కబుర్లు చెప్పుకుంటూ జపం చేస్తున్నాడు ఒక అరగంట నిద్రపోయి మళ్ళీ మెలకు వచ్చి అప్పుడు నాకు కూడా అది అనుభవం. ఇది జపంలో 108 మంత్రాలు ఉంటాయి. మాల్లో 100 మంత్రాలు ఎప్పుడు మనకి తెలియదు. నిద్రపోతున్నాం, మేలుకున్నాం, మళ్ళీ మేలుకునేప్పుడు అక్కడే ఉంటుంది. టైం మాత్రం అరగంట అయిపోయింది. ఇది అరగంట ఏమైంది, నాక్ అవుట్ అయిపోయింది కదా. కాబట్టి ఇక్కడ 2 ఉండాలి, థియరీ ప్రాక్టికల్. టేక్స్ టైం. ప్రతిదీ కూడా శారదమ్మ ఎన్ని జన్మల నుంచి చేస్తా వీట పట్టుకుని ఆడలాడుతుంది ఒప్పుకుంటారు కదా. గత జన్మ 50, 40, 50 ఉంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? 70, 30 ఈ జన్మలో అవుతుందా? లేకపోతే నెక్స్ట్ జన్మ ఏం చేస్తాం? కానీ వీలైనంత సీరియస్గా ఉండొచ్చు. ప్రతి ఒక్కరి మీకు ఉండేది 24 గంటలే. आपको भी 24 घंटा है, इनको भी 24 घंटे है. अब एक पहुँचे हुए आदमी అందరికీ ఉండేది 24 గంటలే. వాడు బాగా ఎట్లా ఎదిగాడు భక్తిలో, ఇంకోటి ఎందుకు ఎదగలేదు. అందుకని రోజుకి
32 గంటలు ఉన్నాయండి అంటే ఎక్స్ట్రా గంటలు వాడుకుని ఎదిగేసింది, ఎదిగిపోయాడు. నథింగ్ లైక్ దట్. అందరికి ఉండేది 24 గంటలు. సో ఎవడు దాని అంటారు 9 పాయింట్లు భక్తి రసామృత సింధువులో రూపకోసం అవ్యర్థ కాలత్వం. అవ్యర్థ కాలత్వం. ఎవరికైనా ఆత్మజ్ఞానం కలిగితే మొట్టమొదటి వచ్చేది ఇది పెద్ద పనిలాగే ఉంది, మనం ఎంత సమయం టైం మాత్రం లిమిటెడ్. మీకు ఎంత టైం మిగిలింది? లిమిటెడ్. అంటే పోవాలి, ఇంక రెడీ లేదు సార్, ఇంకా మేము తయారు, మా తలగా ఇంకా మారలేదు, ఇంకా వదిలిపెట్టండి, ఇక్కడ వచ్చే జన్మలో చూసుకోపో. మన కోసం పొడిగించరు. అంటే ఇక్కడ అందరికీ ఉండేది అదే టైం. అవ్యర్థ కాలత్వం. ఎవడైతే మన సమస్య ఏందో అర్థమవుతుందో అతను ఈ పిచ్చి కబుర్లు చెప్పడం, ఈ గాసిప్, గ్రామ్య కథలు, తర్వాత పనికి మాల పుస్తకాలు తీసుకుని అవి చూస్తాను ఇది చూస్తాను, ఇది అయితే సమస్య. ఐఎమ్ ఓన్లీ ఫీడింగ్ ది ఇల్యూజన్ ఇన్ మీ. ఐఎమ్ నాట్ cutting the illusion in me. When you read Bhagavad Gita, you are cutting the illusion. But when you are watching nice WhatsApp videos of your liking, you are feeding your illusion. Then you will become puzzled, bewildered. अतः इसलिए तो बाबा ऐसा बात करते रहते हैं, puzzled. क्या बात करना पता नहीं है, बोल दो बस, बाद में देखें. So, because you are feeding the illusion, so we become puzzled and disturbed. That will be exposed. When you misbehave before elders, it is exposed. That means you are not savdhan, you are not careful. Avyardha kalatvam. Many 9 things are there following that. Ikkada manasunyada. Don't go for ego. Don't get into arguments. No arguments. In spiritual life, no arguments. Seniors, submit. Equals, cooperate. Juniors, help, tolerate. No arguments. Wherever the arguments, spiritual life is elusive. When you are arguing with your seniors, gone. You will never know, because they are trying to help you. But you think, because of ego, no, I know better, all right. Then you say, all right. With your own intelligence, take your own risk, go ahead. Then you will learn by hard knocks. If you don't hear by good words, you have to learn by hard knocks. బాగా దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు మనకి నేర్చుకోవాల్సి వస్తుంది. So Uddhava is not really in trouble, but he is representing us. So, కృష్ణ చైతన్య సభ్యులు ఎన్నడూ నిరుత్సాహపడక తమకు లభించిన వరాలు లెక్క పెట్టుకుంటూ లేని దాని గురించి మాకండి, ఉన్నదాన్ని భగవంతుడు అంటే డివోటీ నెవర్ అది లేదు ఇది లేదండు. నాకు కళ్ళు ఉన్నాయే, నాకు కాళ్ళు ఉన్నాయే, నా తలకాయ పని చేస్తుంది, దట్ ఈజ్ ఎనఫ్. నా దగ్గర ఇంత డబ్బులు లేవే, అది లేదే ఇది లేదే, లేని దాని గురించి మాట్లాడు మాకు. ఇక్కడ చెప్పేది కృష్ణ చైతన్య సభ్యులు అన్నాడు నిరుత్సాహపడక తనకు లభించిన వరములను ఎన్నుచో భగవద్ధామ వెడల్చిన కార్యములు అంటే వెనెవర్ వీఆర్ మైండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ యూ కెన్ ఫోకస్. అది కావాలి ఇది కావాలంటుంటే మనం ఎలా ప్రశాంతంగా భజన చేయగలం. భౌతిక జగత్తులో కొన్ని కార్యకలాపాలు మంగళకరమైనది, సుఖం, మెటీరియల్ హ్యాపీనెస్. కొన్ని కార్యకలాపాలు పాపయుతమైనది, అమంగళకరం. మెటీరియల్ హ్యాపీనెస్, మెటీరియల్ డిస్ట్రెస్. వాట్ డూ యూ వాంట్? వీ డోంట్ వాంట్ బోత్. మనకి మెటీరియల్ డిస్ట్రెస్తో సంబంధం లేదు. మెటీరియల్ వాట్ ఎవర్ కమ్స్, లెట్ ఇట్ కమ్, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ బి దేర్.
ఇతర కార్యములు పాపయుతములైనందున అమంగళకరములై అనంత దుఃఖాన్ని కలుగజేయను. కృష్ణ భక్తుడైన ప్రామాణిక గురుదేవుని సంపూర్ణ కరుణ ఇంకను పొందని వాడికైనా మనిషి సాధారణ భౌతిక జీవితంలో ఎటువంటి సుఖము లేదని, నిజమైన స్వార్థం ఈ భౌతిక పరిస్థితుల అతీతం, నిజమైన స్వార్థం, అవర్ రియల్ వెల్త్. సునిశ్చిత బుద్ధిచే అంటే నాకు భగవన్నామం జపించుకునే అవకాశం కలుగుతూ ఉంటే చాలు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ మోర్. ఎక్కడ కూర్చుంటే ఎక్కడికి వెళ్తే కొద్దిగా భగవన్నామాన్ని చేసుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటే అంతకంటే అంటే ఇక్కడ సునిశ్చిత బుద్ధి, షార్ప్ ఇంటెలిజెన్స్, స్మార్ట్. మనిషి కేవలం భౌతిక జ్ఞానమునందే కాక ఆధ్యాత్మిక జ్ఞానమునందు ప్రవీణుడై ఉన్నా కూడా భగవద్భక్తుల సాంగత్యాన్ని సో ఇక ప్రభుపాద టైర్లెస్లీ ఎప్పుడు కూడా ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలున్నా భక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టమాక. అంటే భజన జరగాలంటే భక్తుల సాంగత్యం, ఆరాధన జరగాలి, వాడేవాడు ఆరాధన చేయాలని ఇక్కడ కూర్చొని భజన చేయాలి. ఆడ ఆరతులు అయితే నేను ఆరతి చేయాలి. ఒకళ్ళ వల్ల ఏమవుతుంది? నువ్వు ఆరతే చేస్తావా, నువ్వు వంటే చేస్తావా, నువ్వు శుభ్రమే చేస్తావా? అంటే భక్తుల సాంగత్యం. 10 మంది మంత్రం కలిసి అంటే శ్రద్ధగా ఉండేవాడు, మనకి ఎక్కువ శక్తి కలుగుతుంది. మనకుండే మాయలో పడిన మనస్సు హరే కృష్ణ హరే కృష్ణ, ఇదే మన వల్ల ఏ పనిలా కనబట్టదు. బికాజ్ అవర్ మైండ్ ఇస్ వీక్. When we are in the company of advanced souls, oh, maybe one day I will also be strong. But భక్తుల అసోసియేషన్ లేకపోతే మనకు అహంకారం ఉందనేది తెలుస్తుంది. We think we are great, we are all right. కాబట్టి ఇక్కడ భక్తుల సాంగత్యాన్ని ఉపేక్షించుతో మళ్ళీ పునర్ముష్కోభ మన బతుకు మళ్ళీ అంటే అందరు సంసారంలో అందరూ నేను వచ్చి ఎక్కడికి పోయినా కూడా అంత ఈ సంసార తాపత్రయాల గురించి జనాలు మాట్లాడేది, ఏం చేయలేకపోయినా కూడా వాటి గురించి. విశుద్ధ భక్తుడైన గురుదేవుని ప్రాధాన్యం తక్కువ చేయలాగిన విచక్షణ నిపుణుడైన వాడు ఆత్మ అనాత్మల భేదాన్ని తప్పక ఎరుగగలడు. అటువంటి వ్యక్తి గురువుని గుర్తించి ఆయన గుణాలని అర్థం చేసుకోగలడు. జ్ఞాన పురోగతిని పొందినవాడు నిస్సందేహంగా వినమ్రుడగును. ఇది ఆఖరిది, వినమ్రుడు. ఆత్మ నిక్షేప కార్పణ్య షడ్విధం భక్తి లక్షణం. అనుకూల్యన సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. ఆత్మనిక్షేప కార్పణ్య 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 దోషోపాత స్వభావ. కార్పణ్య కార్పణ్య అంటే వినయం, ఎప్పుడు కూడా వినయంగా. ఆ విధంగా ప్రవీణుడైన మనిషి ఎన్నడూ విశుద్ధ భగవద్భక్తుల పాదపద్మాలని ఉపేక్షించడు. ఎప్పుడైనా కూడా భక్తులు వచ్చినప్పుడు వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనకి తెలిసి ఎటో తెలుసు, వీళ్ళు ఏం నేర్చుకోవాలి. అందరూ ఆ మూడ్లో ఉంటే ఇంకా గొడవలు ఎక్కడ అవుతాయి? నీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి, నా దగ్గర నువ్వు నేర్చుకోవాలి. ఇమ్మీడియట్ దెర్ ఇస్ కోఆపరేషన్, దెర్ ఇస్ ఎక్స్చేంజ్. అండ్ దెన్ కృష్ణ విల్ స్పీక్. ఎక్కడైతే వినయం అనేది ఉంటుందో దెన్ కృష్ణ విల్ స్పీక్ త్రూ దెమ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి